క్రీస్తునందు ప్రియులారా, మనం దేవుని వాక్యంలో సంఖ్యాకాండంలో 10వ అధ్యాయంలో ఉదయం మధ్యాహ్నం చదువుకున్న వచనాలే మరలా చదువుకున్నాం. ఈ గ్రంథానికి పేరు ఎందుకు వచ్చిందో, ఈ గ్రంథంలో ఉన్న 7 రకాల సంఖ్యలు మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని 2 సార్లు సెన్సస్ చేయించాడు, జనాభా లెక్కలు చేయించాడు. మొదటిది సీనాయి ప్రాంతంలో చేయించాడు, అది మొదటి అధ్యాయం 3వ వచనంలో చూశాం. రెండవది 26వ అధ్యాయంలో చేయించాడు, జనాభా లెక్క. రెండవసారి ఎందుకు చేయించాడంటే, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడి పాలుతేలు ప్రవహించే దేశానికి వారు ప్రయాణమే పెడతా ఉంటుండగా ఐగుప్తు నుంచి బయలుదేరిన వారు అందరూ కూడా నశించిపోయారు, ఒక కాలేబు యెహోషువ తప్ప. ఆ పాత తరం అంతా గతించిపోయింది. మరి అప్పటి తరం అంతా కూడా అరణ్యంలో పుట్టినటువంటి వారు. అందుచేత దేవుడు మోయాబ్ మైదానంలో యోర్దాను దగ్గర రెండవసారి సెన్సస్ చేయించినట్లు సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అందుచేత జనాభా లెక్క అనేది 2 సార్లు సంఖ్యాకాండంలో చేయబడింది. ఒకటి సీనాయి ప్రాంతంలో, రెండవది మోయాబ్ మైదానంలో. అదే సమయంలో సైన్యాన్ని లెక్కించమన్నాడు. లేవి గోత్రికుల్లో నెలప్రాయం మొదలుకున్నటువంటి వారు లెక్కించమన్నాడు. 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు సేవ చేసే సేవకులు లెక్కించమన్నాడు. కనాను దేశానికి వేగు చూడడానికి వెళ్ళేటువంటి ఆ వేగుల వారిని లెక్కించమన్నాడు. ప్రధానం తెచ్చిన అర్పణలు లెక్కించమన్నాడు. 7వదిగా 26వ అధ్యాయంలో రెండవసారి జరిగిన జనాభా లెక్క మనం గమనిస్తాం. అందుచేత ఇక ఈ పుస్తకానికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ఎక్కువసార్లు జనాభా లెక్క రాయబడిన కారణంగా. అలా తలస్తూ వారందరూ లెక్కించబడ్డారు. ఎవరెవరు? ఇశ్రాయేలు వారు లెక్కించబడ్డారు. లేవి గోత్రికుల్లో నెలప్రాయం గల వారు లెక్కించబడ్డారు. ఇశ్రాయేలు సైన్యం లెక్కించబడింది. 30 ఏళ్ళ మొదలుకొని 50 ఏళ్ళ వరకు సేవ చేసేవారు లెక్కించబడ్డారు. ప్రధానం తెచ్చిన అర్పణలు లెక్కించబడ్డాయి. వేగిన వారి యొక్క సంఖ్య లెక్కించబడింది అని చెప్పుకుంటూ ఒక మాట చెప్పాను, మీరు లెక్కించబడ్డారా? పరలోకములో జీవ గ్రంథములో మీరు లెక్కించబడ్డారా? యేసు ప్రభు శిష్యులు చాలా సంతోషంతో, ప్రభువా మేము ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోతున్నాయి, రోగాలు కుదిరిపోతున్నాయి అని చాలా సంతోషంగా వారి సేవను గురించిన సమాచారం ప్రభుతో చెప్తుంటే ప్రభు అన్నాడు, దయ్యములు మీరు లోపడుతున్నందుకు సంతోషించొద్దు, కానీ మీ పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? పరలోకంలో రాయబడ్డాయి. మనం ఎందుకు సంతోషించాలి? వాళ్ళు చాలా మంది ఒక మంచి మినిస్ట్రీ ప్రారంభించారు. అయితే అందుకు కాదు మనం సంతోషించవలసింది. ఎందుకు సంతోషించాలి? ఈ నీచుడి దౌర్భాగ్యుని పేరు ప్రభు ఎక్కడ రాశాడు? పరలోకంలో రాశాడు, జీవగ్రంథంలో రాశాడు. ఈ ఎన్నిక లేని వాడు, తృణీకరించబడిన వాడు, నరకాగ్నికి తప్ప దేనికి పనిచేయని వాడు, పరలోకంలో దేవుడు తన గ్రంథంలో మన పేరు రాసినందుకు సంతోషించాలని ఒక 10:20లో రాయబడిన మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడినవి. అమ్మా, ఆ యూదయ సుంటికి అనే వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి మీరు సంఖ్య చేయబడ్డారా? మీరు దేవుని పదంలో జమ చేయబడ్డారా? లెక్కించబడ్డారా? ఈ రాత్రి ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒకవేళ ఇంకా లెక్కల్లోకి రాకపోతే ఈ రాత్రి ప్రభు పిల్లల లెక్కల్లోకి రండి. ప్రభు పిల్లల లెక్కల్లోకి రావడం కొరకు ప్రభువుని ఆశ్రయించండి. ఆ తర్వాత దేవుడు 2 వెండి బోరలు చేయించమని చెప్పిన విషయాన్ని 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆ 2 వెండి బోరలు, ఒకటి పాత నిబంధన, రెండవది చెప్పండి, నేను ఆగిపోతే మిమ్మల్ని అందుకోమని. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. కాబట్టి ఎవరు ఊదినా కానీ ఈ 2 బోర్లు ఇవ్వాలి. ఏ బోర్లు ఊదితే పాత నిబంధనల నుంచైనా పోతాలి, లేకపోతే సొంతం ఎవరని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి అలాగూ దేవుడు మోషతో చెప్పాడు 2 వెండి బోర్లు చేయించమని. ఎవరు అని చెప్పుకున్నాం మనము? 6 కుమారులు ఉన్నారే, 4గురిలో 2 చనిపోయారు, ఇక 2 మాత్రమే మిగిలారు. ఆ 2 ఆ బోరలు ఊదేవారిగా ఉండాలని. ఆ బోరల యొక్క ఉపయోగం ఏంటో మనం చెప్పుకున్నాం. 4 సంగతులు చెప్పుకున్నాం. ఒకటి, ఆయన సన్నిధికి కూడి రావడం కొరకు. రెండవది, వారు సాగివలడం కొరకు. మూడవది,
శత్రువు వారి మీద దాడి చేసినప్పుడు యుద్ధానికి సిద్ధపడి విజయాన్ని సాధించడం కొరకు. 4వది, ఉత్సవ కాలాల్లో, పండుగ కాలాల్లో, నియామక కాలాల్లో బలులు, దాన బలులు, సమాధాన బలులు దేవుని సంతోషపరచడం కొరకు అర్పించే నిమిత్తమై వారు బోరల మొదలైన 4 ప్రాముఖ్యమైన సంగతులు సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో మనం విశ్లేషించుకుంటూ వారు కూడి రావాలని దాని మీద ఉదయం మధ్యాహ్నం కూడా 4 కూడికలు, కొత్త నిబంధనలో సంఘానికి ప్రభు ఇచ్చిన కూడికలు గమనించాం. ఇశ్రాయేలు వారు యొక్క కూడికల గురించి ఆలోచించినప్పుడు ప్రభు నియమించినటువంటి ఆ లేవీకాండం 23వ అధ్యాయం మొదలుకొని ఇర్మియా కాలం వరకు కూడా ప్రజలు చాలా చక్కగా ప్రభు సన్నిధికి వచ్చారు. కానీ ఇర్మియా కాలంలో ఏమైపోయిందో ఉదయకాలం చెప్పడం మర్చిపోయాను. విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. నియామక కోటములకు ఎవరును, నేను చెప్పే విషయాలు చాలా తేలికైన విషయాలు, చాలా త్వరగా జీర్ణించుకునే విషయాలు చెప్తున్నాను. మోషే కాలంలో ప్రారంభమైనటువంటి నియామక కూడికలు కానీ ఆ పండుగలు కానీ ఇర్మియా కాలం వచ్చేసరికి ఏమైపోయింది? యాజకులు రావడం లేదు, లేవీలు రావడం లేదు, న్యాయాధిపతులు రావడం లేదు, పెద్దలు రావడం లేదు, సామాన్య ప్రజలు రావడం లేదు, కన్యకులు రావడం లేదు, యవనస్తులు రావడం లేదు, వృద్ధులు రావడం లేదు. విలాపవాక్యాలు అంతట్లో కూడా ఇర్మియా ప్రవక్త గుండె పగిలిన వాడై చెప్తున్నాడు ఏమనంటే, నియామక కూడికలకు ఎవరను, నియామక కూడికలు జరిగించినప్పుడు వారు ఎలా ఉన్నారో తెలుసా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం. నియామక కూడికలు దైవ క్రమాన్ని వారు పాటించినప్పుడు వారి గురించి ఏమి వ్రాయబడిందో చూడండి. 31:7 యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, పాడుడే ఇశ్రాయేలు వారు ప్రపంచ రాజ్యములకు ఎలాంటి వారట? శిరస్సు వంటి వారు. అమ్మాయ వినాలి, ఒకప్పుడు ఇశ్రాయేలు వారు ప్రపంచ రాజ్యములకు శిరస్సు వంటి వారు. ఎప్పుడు? నియామక కూటములకు వచ్చినప్పుడు. విలాపవాక్యముల 1వ అధ్యాయం కూడికలకు వచ్చినప్పుడు వారు ఎలాంటి వారు చెప్తున్నాడు. 1వ అధ్యాయం కంటే నైనా 4వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? కూడికలకు వచ్చినప్పుడు వారు ఎలాంటి వారు చెప్తున్నాడు. దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారే తెలుపు అంటే వీరిని గురించి పోలిక ఏం చెప్తున్నాడు? పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది. ఎప్పుడు? కూడికలకు వచ్చినప్పుడు వారి స్థితిని చెప్తా ఉన్నాడు. పూర్వకాలం వారి వైభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రాజ్యములకు శిరస్సు వంటి వారు, హిమము వంటి వారు, పాల కంటే తెల్లని వారు అని చాలా మంచి సంగతులు చెప్పి నియామక కూడికలకు ఎవరు రారు కనుక ఇప్పుడు ఏమైపోయారు? 8వ వచనం. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. ఎప్పుడు చెప్పరా? ఎప్పుడు? కూడికలు మానేసినప్పుడు ఏమైపోయారు? ఇప్పుడు వాళ్ళు ఇక్కడేమో బొగ్గు కంటే నలిపోయిపోయారు. బతుకాధ్యాయులు ఏమన్నాడంటే, పన్ను చెల్లించిన వారి వారు అయ్యారు అన్నాడు. వారి చెంపల మీదుగా ఏలు కారుతున్నాయి, కన్నీళ్లు కారుతున్నాయి అన్నాడు. అలాగైతే పిల్లలు వినండి, వారు ప్రభు నియమించిన ఆ నియామక కూడికలు క్రమంగా జరిగించినప్పుడు, క్రమంగా సన్నిధికి వచ్చినప్పుడు, క్రమంగా సహవాసాన్ని పొందినప్పుడు వారు ప్రపంచ రాజ్యములో శిరస్సు వంటి వారిగా ఉన్నారు, చక్కటి సౌందర్యం గల వారిగా ఉన్నారు. కానీ నియామక కూటములు మానివేసిన కారణంగా వారు పన్ను కట్టేవారిగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు, బబులోను దేశానికి వారు బానిసలుగా కొనుపబడిన వారిగా ఉన్నారని చెప్పి 8వ వచనం ప్రారంభంలో చెప్తున్నారు. వారు బొగ్గు కంటే ఏమైపోయారు? నలుపాయను. అగ్గి బొగ్గు తేడా ఏం చెప్పండి? మరి అగ్గి బొగ్గు తేడా తెలియదేంటండి? అగ్గి కారిపోద్ది, బొగ్గు మన చేతికి మస్తు అవుద్ది అంతే. అగ్గి ఎర్రగా ఉంటుంది, బొగ్గు నల్లగా ఉంటుంది. విశ్వాసి, ఇందులో మనకి పాఠం ఉంది. మనం అగ్గిలాగా ఉన్నామా, బొగ్గులాగా ఉన్నామా? ఇశ్రాయేలు వారి చరిత్రను చూసినట్లయితే ఆరంభంలో వారి యొక్క సౌందర్యము కానీ, ఆరంభంలో కొన్ని ఆధిక్యతలు కానీ మనం చూసినట్లయితే చాలా గొప్పగా కనిపించే కానీ
కాలక్రమేణా ఇరిమియా ప్రవక్త కాలంలోకి వచ్చేసరికి ఆ అగ్నివంటి వారు ఇప్పుడు ఏమైపోయారు? బొగ్గులా మారిపోయారు. అలాగే రక్షించబడినటువంటి 9 దినాల్లో నీవు నేను కూడా గనగన మన్నటువంటి నిప్పు కణాలా కనిపించాం. ఆ రోజు ప్రార్థన, ఆనాటి ఆరాధన, ఆనాటి సేవ, ఆనాటి సమర్పణ, ఆనాటి విధానం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నిప్పు కణాలా కనబడ్డావు. కాలక్రమేణా ఈ నిప్పులన్నీ ఏమైపోయి ఇప్పుడు అగ్గి లాంటి వాడు ఇప్పుడు ఏమైపోయాడు? ఆ బొగ్గు నీవేనేమో. అయ్యా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆరంభంలో చాలా ఉజ్జీవంగా ఉన్నావు, చైతన్యంగా ఉన్నావు. ప్రభు సేవంతో ప్రారంభించడానికి ముందుకొచ్చేవాడు. దేవుని పని కొరకు ఎన్నో రకాల త్యాగాలు చేసావు ఆరంభంలో. నేను ఈవేళ ఎలా కనబడుతున్నావు? అగ్గిలా ఉన్నావా, బొగ్గులా ఉన్నావా? భారంతో ప్రభు ఇర్మియా ద్వారా ప్రభు చెప్తా ఉన్నాడు. వారు బొగ్గు కంటే ఏమైపోయారు? నలుపైపోయారు. ఎందుకు నలుపైపోయారు చెప్పాలి? ఏం మానేశారు? స్థానిక సంఘంలో జరిగేటువంటి వార కూడికలు, ఆరాధన కూడికి కానీ, సువార్త కూడికి కానీ, ప్రార్థన కూటం కానీ, వాక్య కూటం కానీ కూడిక మానేసినట్లయితే రోజు రోజుకి ప్రభువుకు మనం ఏమైపోతున్నట్లు. కొన్నిసార్లు బరువు బాధ్యతలు బట్టి ఎప్పుడో ఒకసారి ఫెయిల్ అయ్యమంటే వేరే సంగతి. అనారోగ్యాన్ని బట్టి ఎప్పుడో మనసులో రాలేదంటే వేరే సంగతి. కొంతమంది సండే క్రిస్టియన్స్ గా మారిపోయారు. మీరు బాధపడద్దు, క్షమించండి. చాలా మంది క్రైస్తవులు ఇవాళ మన సంఘాల్లో, మన బ్రదర్ అసెంబ్లీ సంగతి చెప్తున్నాను నేను, చాలా మంది సండే క్రిస్టియన్స్ ఆదివారం మాత్రం చక్కగా బైబిల్ కీర్తన పుస్తకం తీసుకుని మందిరానికి వస్తారు. మరి ప్రార్థన కూటం ఏది? సువార్త కూటం ఏది? వాక్య కూటం ఏది? కొన్నిసార్లు వాక్యకోటం బోధకుడు కుర్చీలకి, ఈ బల్లకి, మైక్కి బోధించవలసి వస్తుంది. కారణం వాక్యకోటం మీద ప్రజలకు ఏమి లేదు, ఆసక్తి లేదు. నియామకూటాలు మానేశారు. ఓ ప్రియమైన సోదరి సోదరులారా, మనము పరవచ్చు పర్యంతము కూడా మండే వాళ్ళంగా కనబడాలి. బాప్తిస్మ యోహాను గురించి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం ఏం చదువుకుంటాం? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను. మనం మండే వాళ్ళంగా ఉండాలి, ఇతరులు మండించే వాళ్ళంగా ఉండాలి. మనం ఉద్యోగంగా ఉండాలి, ఇతరులు ఉద్యోగింపజేసే వాళ్ళంగా ఉండాలి. ఉద్యోగం వేరు, ఉద్రేకం వేరు బ్రదరు, వ్యత్యాసం గమనించాలి. ఉద్యోగం వేరు. కొంతమంది కోటాల్లో ఎంత ఉద్యోగం వచ్చేద్దో చెప్పలేమండి. అది ఉద్యోగం కాదు. అదేం చెప్పండి, ఎమోషన్, కేవలము అది ఉద్రేకం మాత్రమే. మన విశ్వాసులు చాలా మంది ఎలాంటి వాళ్ళు అంటే, విమర్శిస్తున్నాను అనుకోండి, విమర్శిస్తున్నాను అనుకోవద్దు, వివరిస్తున్నానంతే. అసలు బరువు బాధ్యతలన్నీ నేనే చూస్తున్నట్టుగా నటిస్తారండి. అన్న మీకు టూత్ పేస్ట్ కావాలా? ఏంటి మీరు ఇక్కడికి వచ్చింది మొదలుకొని, మీకు బ్రష్ కావాలా? మీ బట్టలు వాష్ చేయాలా? వేడి నీళ్ళు కావాలా? చన్నీళ్ళు కావాలా? ఏంటి సంఘంలో అన్ని రకాల బాధ్యతలు తానే జరిగిస్తున్నట్టు ఆ వేళ కనపడతాడండి ఆ విశ్వాసి. ఆ కోటాలు అయిపోయిన తర్వాత మరలా కనపడ్డాం. దీన్ని ఏమంటాం? ఏమో మీరు ఏమంటారో. నేనేమంటున్నది ఇదంతా ఉద్రేకమే కానీ ఉద్యోగం కాదు. ఇవాళ చాలా మంది అలాగే ఉండిపోయారు. అందుచేత ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము బాప్టిస్ట్ యోహాను వలె మండుచు ప్రకాశించే వారంగా ఉండాలి. నీవే స్థానిక సంఘంలో ఉన్నావు, నీవు స్థానిక సంఘంలో నీవు మండాలి, ఇతరులు మండించేవాడుగా ఉండాలి. అమ్మా, నీవు మండాలి, ఇతరులు మండించేదానిగా ఉండాలి. నీకు నాకు దేవుడు 2010వ సంవత్సరాన్ని అందుకే ప్రసాదించాడు. సంవత్సరంలో దయా కిరీటాన్ని అందుకే మనకు ధరింపజేశాడు. ఈ నూతన వస్త్రములో మన జీవితంలో కొన్ని మంచి తీర్మానాలు చేసుకుని ప్రభుని ఇంకా మిక్కిలిగా ప్రేమించి ప్రభు పని జరిగించే వారంగా ఉన్నాం. సరే, మిగిలిన కోటాల జోలికి వెళ్ళొద్దు. సమయం నా తర్వాత మళ్ళా దైవజనులు మాట్లాడాలి, కృతంగా చెప్పమని చెప్పారు. అంచేత రెండవ మాటలోకి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం. తమ్ముడు, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలను. ఏమండి అయ్యా, ఈ మాటలు వింటున్నారా? ఆ బోరు వినబడినప్పుడు ఆయన సన్నిధికి ఏం చేయబడాలి? కూడి రావాలి. మొదటి మాట. దాన్ని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం మధ్యాహ్నం. ఇప్పుడు రెండో మాట ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? సాగి వెళ్ళవలను. ఇశ్రాయేలు వారు ఆ బోరధ్వని వినబడగానే సైన్యము కానీ, ఓ ప్రియాలు వినండి, ఇశ్రాయేలు వారు ప్రయాణం చేయడం కొరకు దేవుడు 2 రకాల సంకేతాలు ఇచ్చాడు. ఒకటి,
అగ్నిస్తంభం, మేఘస్తంభం. రెండవది యాజకులు ఊదవలసినటువంటి బోరలు. మేఘస్తంభం కదిలిపోతే వెంటనే యాజకులు బోర్లు ఊదాలి. ఈ 2 రకాల చిహ్నాలను చూసుకుని, ఈ 2 రకాల గుర్తులు బట్టి వెంటనే 20 లక్షల మందిగా చెప్పుకునేటువంటి ఇశ్రాయేలీయులు తమ ప్రయాణమును సాగించవలసినటువంటి వారిగా ఉన్నారు. ఊదేటప్పుడు 1 ఊదరా, 2 ఊదరా, మెల్లగా ఊదరా, ఆర్భాటంగా ఊదరా, వినేవారు చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే సైన్యము సాగి వెళ్ళవలనన్నాడు. క్రైస్తవ జీవితంలో మనకు అన్వయించుకుంటా ఉన్నప్పుడు మనం కూడా మన జీవితాల్లో ఆగిపోవాలా, సాగిపోవాలా? చెప్పరా? ఆగిపోవాలా, సాగిపోవాలా? మీరేమనుకోకండి, మీరు ఆగిపోతున్నారా, సాగిపోతున్నారా? చాలా మంది ప్రారంభించారు కానీ ఏమైపోయారు చెప్పండి? ఆగిపోయారు. ఆత్మీయ యాత్ర ప్రారంభించారు, ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించారు, రక్షించబడి మారు మనసు పొంది, బాప్తిసం పొంది సంఘంలో చేరారు. 1 నెల, 2 నెలలు, 10 నెలలు, 1 సంవత్సరం సాగారు. ఆ తర్వాత చాలా మంది ఏమైపోయారు? ఆగిపోయారు. అమ్మా, మీరు ఆగిపోయిన స్థితిలో ఉన్నారా, సాగి వెళ్ళే స్థితిలో ఉన్నారా? బాబు, మీరు ఆగిపోయిన వాళ్ళ లెక్కలో ఉన్నారా, సాగి వెళ్ళే వాళ్ళ లెక్కలో ఉన్నారా? దేవుని వాక్యములో గమనించినట్లయితే లోతు భార్యను జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాలంలో మనం చూసినట్లయితే ఆమె ఆగిపోయిందా, సాగిపోయిందా? చెప్పండి. లోతు భార్య పేరు ఏం పేరు అంటారు అమ్మా? పేరు రాయబడలేదు, లోతు భార్య అన్నాడు అంతే. లోతు భార్య ఆగిపోయింది. ప్రభు బలవంతాలు తన దూతలు పంపించి వాడిని బయటికి లాగాడు. వెనక్కి చూడమని చెప్పాడు. లోతు ముందు వెళ్ళిపోతున్నాడేమో, వెనకాల కుమార్తెలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వెనక లోతు భార్య కూడా వెళతా ఉంది. సరే, అసలు దేవుడు అన్నాడు కానీ ఏం జరిగిందో చూద్దామని ఏం చేసింది? వెనక్కి ఉంది, వెనక్కి చూసింది, ఏమైపోయింది? కర్రగాని. ఉప్పు అయితే పర్వాలేదండి, ఉప్పు అయితే ప్రయోజనమే. యేసు ప్రభు, మీరు లోకమునికి ఏమై ఉన్నారు? ఉప్పు అని. ఉప్పు ప్రయోజనమే. మరి ఉప్పు ప్రయోజనం ప్లేట్ తింటామా చెప్పండి? ఉప్పు ప్రయోజనంలో తగినంత. కానీ ఈ ఉప్పు మామూలు ఉప్పు కాదు. ఏ ఉప్పు? కర్రగని ఉప్పు. పదార్థానికి రుచి తెచ్చేది అది. చెప్పండమ్మా, మీరు ఉప్పు లేకుండా మీరు మంచి ఉప్మా చేశారు, నోట్లో పెట్టుకున్నాం, ఎలా ఉంటుంది చెప్పండమ్మా? చప్పగా ఉంది. ఏమేయలేదు. ఉప్పు అందులో వేసిన తర్వాత ఉప్పు అందులో ఏమైపోవాలి? కనపడకుండా పోవాలి. సరే, దేవుడి వాక్యాన్ని మనం గమనించినట్లయితే లోతు భార్య కరగని ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆమె ఆగిపోయింది. అలాగే ఎన్నో విషయాలు పాత నిబంధన గ్రంథంలో చాలాసార్లు మనం చూడొచ్చు. కాబట్టి విశ్వాసమైన మనము మన జీవితంలో ఆగిపోయే వారం కాకూడదు. ఎన్నో ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. అభ్యంతరాలు చూసి, ఆటంకాలు చూసి మనం ఆగిపోయేవారం కాక ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకై సాగిపోయేవారంగా ఉండాలి. మనం సాగిపోవాలంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సాగి వెళ్ళాలంటే దేన్ని వదిలేయాలట? నిర్జీవ క్రియలను విడిచి అనే మాట అండర్లైన్ చేసుకోండి. నిర్జీవ క్రియలు. క్రైస్తవ జీవితంలో ఏ క్రియలు కనబడకూడదు? నిర్జీవ క్రియలు విడిచి హస్తనిక్షేపణ, మూర్తుల పునరుత్థానము, మరలా వేయక క్రీస్తును కూర్చున్న మూలోపదేశములు మాని సంపూర్ణమగుటకు సాగిపోదము. సాగిపోవాలంటే పైన ఒక మాట చెప్తాడు. ఏమంటున్నాడు? నిర్జీవ క్రియలను విడిచి. అమ్మ, అదే వినాలి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టే వారంగా ఉండాలి. చూడండి, నిర్జీవ క్రియలు విడిచిపెట్టమంటే యేసు ప్రభువుని నమ్ముకున్నవారు నిర్జీవ క్రియలు ఉంటాయా? ఏమండి, యేసు ప్రభువుని నమ్ముకున్నవారు నిర్జీవ క్రియలు ఉంటాయా? ఉన్నాయి. ఉదాహరణగా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు. వినండి, నన్ను ఇలా చెప్పనవండి. మారు మనసు పొందడం అనేది చటుక్కుని జరిగిపోయే పని. రక్షించబడ్డం అనేది చటుక్కుని జరిగే పని.
ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకోవడం ఒక క్షణంలో జరిగిపోయేది. రక్షించబడ్డ క్షణంలో జరిగేది వాస్తవమే కానీ మారు మనస్సు పొందడం అనేది జీవితంలో దినదినము కూడా ఏమవుతుండాలి, జరుగుతూ ఉండాలి. ఎందుకంటే రక్షించబడ్డం కానీ ప్రభువుకు ఆయాసం కలిగించే నిర్జీవ క్రియలు ఇవాళ క్రైస్తవ జీవితంలో కొందరు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువు నమ్ముకున్న నీవు నేను కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకిస్తుండగా నాలో నీలో కూడా నిర్జీవ క్రియలు ఉన్నట్లయితే ప్రభువు సంతోషించేవాడు కాదు. సరికదా, మనం ఆత్మీయంగా సాగలేము. ఆత్మీయంగా సాగాలంటే నీలో నాలో ఉన్నటువంటి నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలు అంటే ఏంటి? ఎంసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోని ప్రాచీన స్వభావమును వీళ్ళు విశ్వాసులా చెప్పరా? ఎఫ్సీలు విశ్వాసులకే చెప్తున్నాడు పౌలు. ఏం చెప్తున్నాడు? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలో చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మనము సాగి వెళ్ళిపోవాలంటే మన ప్రాచీన అలవాట్లు, ప్రాచీన పద్ధతి, ప్రాచీన విధానాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? వదిలిపెట్టాలి. చాలా మంది వదలలేకపోతా ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్నారు, చాలా మంది సినిమాలు మానలేదు. యేసు ప్రభువుని నమ్ముకున్నారు, సీరియల్స్ మానలేదు. చాలా విచారం. విశ్వాసులు అంత విచిత్రంగా ఉన్నారంటే సంఘపత్రులు కానీ సేవకులు కానీ హౌస్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు అన్న వస్తున్నాడు అనే సంగతి గమనించగానే వెంటనే ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఏదో చూస్తుంటారు. అప్పుడు మమ్మల్ని చూడగానే వెంటనే చక్కని రక్షణ జోబని మాట్లాడుతున్నాడు. ఈ జోబలుగా నా ప్రసంగం కదా మా వాళ్ళు ఎట్టున్నారు అర్పించాడు జోబలు. మేము వెళ్ళిపోయిన తర్వాత చక్కమని మళ్ళీ ఛానల్ మార్చారు, ఇష్టమైన ఛానల్. ఈ ప్రాచీన మోసకరమైన దురాశలు ఏం చేయాలన్నాడు? అదే ప్రాచీన పద్ధతులు, అవి ప్రభువుకు ఆయాసం కలిగించేవి. అంటే మనం మనుషులు భయపడారా, ప్రభువుకు భయపడారా? ఉదయకాలం దైవజనులు మనం చదివి వినిపించారు. ప్రభువునందు వారు భయం కలిగి సంఘాలు విస్తరించడం కొరకు వారు ఏం కలిగి ఉన్నారు? ప్రభువు పట్ల భయం. నేను ఎలా చెప్పనండి, మనకు మనుషుల భయం పెరిగింది, దైవ భయం పెరిగింది. నిర్మోహమాటంగా చెప్తున్నాను నేను. మనుషుల భయం పెరిగింది. అయ్యో అన్నొచ్చాడంటే అంటే మనుషుల భయం ఉంది మనకి, కానీ ఏ భయం లేదు. నేను చూస్తుంటే, ఇది మాట్లాడుతుంటే, ఇది చేస్తుంటే దేవుడు ఉన్నాడనే భయం మనలో చాలా మందికి. అందుచేత ఈ సాయంకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రాచీన అలవాట్లు, ప్రాచీన పద్ధతులు కొన్నిసార్లు గోదావరి జిల్లాలో ఏమని సాక్ష్యం ఇస్తారంటే, మా సేవకుడు మంచివాడే కానీ ఇంకా ముక్కుపుడు మానలేదు అయ్యారు అంటారు. ఏం మానలేదు? సేవకుడు మంచివాడు అంట. సేవకుడు మంచివాడు, సేవకుడు విశ్వాస కాదు నేను అంటుంటా. సేవకుడు మంచివాడే కానీ ఇంకా ముక్కుపుడు మానలేదు అయ్యారు. మా సేవకుడు ఇంకా సీరియల్ చూస్తుంది. సేవకుడు మంచివాడే, ముందే మంచి సాక్షి వేస్తున్నారు గాలి అంటున్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాయన బాబు అమ్మ? అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ప్రాచీన అలవాట్లు ఏం చేయాలి చెప్పండి? వదులుకొని మనం ఆత్మీయ జీవితంలో ప్రభువు కొరకు సాగి వెళ్ళిపోవాలంటే నిర్జీవ క్రియలు, ప్రాచీన అలవాట్లు, ప్రాచీన పద్ధతి, ఆ చెడు లక్షణాలు మళ్ళించిపోవాలనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. కనుక మనం ఆత్మీయ జీవితంలో సాగి వెళ్ళాలంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టే వారంగా ఉండాలని గమనిస్తున్నాం. తరువాత ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. పౌలు సాగి వెళ్ళడానికి మరొక సూత్రం చెప్తున్నాడు అక్కడ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, కరంచుకనులు వెనుకున్నది మరచి ఆగండి. ముందున్న వాటి కొరకు సాగి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలట?
మాట్లాడరా ఏం చేయాలి? వెనుకున్న సంగతుల్లో ఏం చేయాలి? మర్చిపోయేవారిగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ చారిత్రాత్మకమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీయులు సారిసారిగా ఏం చేసుకుంటున్నారు? సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం ఎక్కడ చదువుతారు? 4వ వచనం నుంచి చదువుతారా? సంఖ్యాకాండం 11:4. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా. ఎందుకు ఎడుతున్నారు వీళ్ళు? ఎందుకు ఎడుతున్నారు వీళ్ళు? వీళ్ళకి ఏం కావాలి? మాంసం కావాలి. సరే, చదువునైనా. ఐగుప్తులో మేము ఉచితముగా తిన్నాం చేపలు, కీరకాయలు, దోసకాయలు, కోరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నది. ఏం మర్చిపోలేకపోతున్నారు వాళ్ళు? ఏమండి? ఐగుప్తు ఆహారాన్ని మర్చిపోలేకపోతున్నారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండూ ఉన్నాయి. ఆ చేపలు, ఆ కూరగాయలు, ఆ కీరకాయలు, ఆ దోసకాయలు, ఆ ఉల్లిగడ్డలు మాకేమొస్తున్నాయి? నేను ఇలా చెప్పలేండి. వాళ్ళు తిన్న తమ్ముని జ్ఞాపకం రాలేదు బ్రదర్ వాళ్ళకి. ఐగుప్తులో వాళ్ళు ఏం తిన్నారు చెప్పండి? వాళ్ళు ఏం తిన్నారు ఐగుప్తులో? బానిసత్వం కదా అనిపించింది. దాసులుగా కదా వాళ్ళు ఉన్నారు. ఎంత కఠినమైన బానిసత్వం చేశారు, ఎంత కఠినమైనటువంటి దాసరకథ వారు చేసిన ఐగుప్తు ఉంటుండగా ఎన్నిసార్లు కూడా దెబ్బతున్నారు, ఎన్నిసార్లు అవమానపరచబడ్డారు. నేను అవన్నీ మర్చిపోయారు. నేను ఏం జ్ఞాపకం వస్తే వాళ్ళకి? వారు తిన్నటువంటి, అందుకనే వారు ముందుకు సాగలేకపోయారు స్నేహితులారా. కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో ముందుకు సాగి పడిపోవాలంటే మనకున్న సంగతులు పౌలేమంటున్నాడు? మర్చిపోవాలి అని చెప్తా ఉన్నారు. ఒకటి, నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. 2, వెనుకున్న సంగతులు మర్చిపోవాలి అని మనం దేవుడి వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వదిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక. మనము సాగి ఉండడానికి మరొక సూత్రాన్ని వాక్యంలో మనం ఎలా చదువుకుంటూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదువు. మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తవ్యం దాన్ని కొనసాగించిన వారమైనా యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెపులో ఓపికతో పరిగెత్తుదము. 3వ వచనం, మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకై ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమును ఓర్చుకొనును, ఆ తిరస్కారమంతయో ఓర్చుకొనును ఆయనను తలంచుకొనండి. నీవు నేను కూడా ఆత్మీయ జీవితంలో సాగి వెళ్ళాలంటే ఎవరిని తలంచుకోవాలి? నీ కొరకు, నా కొరకు. ఓ ప్రియమైన సోదరి సోదరులారా, నీ కొరకు, నా కొరకు సింహాసనం విడిచిపెట్టాడు, శిలువ వరకు దిగి వచ్చాడు. అయ్యా అమ్మ వినండి, అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నవాడు అక్కడే ఉన్నట్లయితే నీకు నాకు రక్షణ లేదు. అత్యున్నత సింహాసనం విడిచిపెట్టి శిలువ వరకు దిగి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు పిడిగుద్దులు అనుభవించాడు, అవమానాన్ని సహించాడు, శిలువను భరించాడు, కరోనా దెబ్బలు భరించాడు. ఆయన శిలువ వేయబడ్డానికి తను తానే అప్పగించుకున్నాడు. తనలో ముండ కిరీటం, చేతుల్లో మేకులు, పాదాల్లో మేకు అనుభవించిన యేసుక్రీస్తును ఓ విశ్వాసిని ఏం చేసుకోవాలి? ఇప్పుడు మాట్లాడవే, జ్ఞాపకం చేసుకో. ఎవరిని జ్ఞాపకం చేసుకో? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని ఏం చేసుకోవాలి? మనం సాగి వెళ్ళడానికి 3 ముఖ్యమైన మాటలు గమనించాం. 1, నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. 3, వెనుకున్న సంగతులు ఏం చేయాలి? మర్చిపోవాలి. 3వదిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఏం చేయాలి? మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభుని, మన కొరకు తిరస్కారం పొందిన ప్రియ ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువుని తలంచుకుంటే మన కుటుంబాలు బాగుపడతాయి. యేసు ప్రభువుని తలంచుకుంటే మన సంఘాలు బాగుపడతాయి. యేసు ప్రభువుని తలంచుకుంటే వ్యక్తిగత జీవితం కూడా ఏమవుద్ది? మనం యేసు ప్రభువుని తలంచుకోక ఈ సమస్యలన్నీ మనకి, ఈ గొడవలు, ఈ గందరగోళాలు ఎందుకయ్యా అంటే మనం ప్రభువుని చూడటం లేదు. మనం ప్రభువుని చూసినట్లయితే నా వ్యక్తిగత జీవితం చక్కగా సాగిపోద్ది. మనం ప్రభువుని చూస్తే కుటుంబం చక్కగా సాగిపోద్ది. ప్రభువుని చూస్తే సంఘాలు గలాటాలు ఉండవు, అల్లరి ఉండవు, తొందరలు ఉండవు. కాబట్టి ఆత్మీయ జీవితంలో సాగి వెళ్ళడం కొరకు మనం యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేసుకోవాలన్నాడు? జ్ఞాపకం చేసుకోండి అనే మాట మనం గమనిస్తున్నాం.
అంత మాత్రమే కాకుండా గలతీ పత్రిక 5వ అధ్యాయం ఆఖరికి వచనం చూసుకుని ఆగిపోదాం, నా టైం అయిపోయింది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. తొమ్మిదవ వచనం. మనం మేలు చేయటం విసుకక ఉన్నాము, అలయక మేలు చేస్తున్నాను. తగిన కాలం ముందు మనం ఏం కోసుకుంటాం? పంట కోసుకుంటాం. మనం సాగి వెళ్ళిపోయినప్పుడు, అలసిపోకుండా సాగి వెళ్ళిపోయినప్పుడు ప్రభు రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మనకి ఏమిస్తాడు? తగిన కాలంలో పంట కోసుకునే వారంగా ఉంటామని వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రభు ఈ మాటలో మన కొరకు దీవించును గాక.